ఆసియాలోనే పెద్దదైన గుంటూరు మిర్చి యార్డుకు ప్రతి సంవత్సరం 1,40,00,000 వస్తాయని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిర్చి యార్డుకు నూతన పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అమరావతి రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, వెంకటేశ్వరరావు మాట్లాడారు. చైర్మన్ కుర్రా అప్పారావు ఆధ్వర్యంలో మిర్చి యార్డు ఎన్నో సంస్కరణలు తెచ్చారని తెలిపారు. దీనిలో భాగంగానే రైతులు తెచ్చే గన్నె బ్యాగులకు ₹40 ఇవ్వాలని నిర్ణయించారన్నారు. దీనివల్ల మిర్చి తెచ్చే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మిర్చి యార్డ్ వైస్ చైర్మన్ బిట్రగుంట మల్లిక, నక్కల వంశీకృష్ణ, మాణిక్యరావు, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా రైతులందరి విజ్ఞప్తి మేరకు, ప్రభుత్వ సూచనల మేరకు ఆ యొక్క పాలకవర్గంలో ఉన్నటువంటి మా వైస్ చైర్మన్ మల్లిక గారు, డైరెక్టర్ వంశీ గారు, విజయలక్ష్మి గారు, చైర్మన్ కుర్రా అప్పారావు గారు కలిసి రైతులతో, వ్యాపారస్తులతో చర్చించి రైతులకు మేలు చేసే విధంగా ₹25 ఇచ్చేటువంటి గన్నీ బ్యాగ్ రేట్ని ₹40 పెంచడం జరిగింది. అంటే సుమారుగా ప్రతి సంవత్సరం కూడా 1,40,00,000 బస్తాలు మిర్చి రావడం జరుగుతుంది. అంటే దాని ద్వారా రైతులకు ఈరోజు ఎంత లబ్ధి కలిగింది? సుమారు ₹25 కోట్ల లబ్ధి రైతులకు చేకూరుతూ ఉంది. అంటే ఈ పాలకవర్గం యొక్క కృషి, అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం యొక్క ఆలోచనలు రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి, ఏదైతే వారు సొంత సొమ్ముతో కొన్నటువంటి గన్నీ బ్యాగ్స్ కోసం ₹40 వారు వ్యాపారస్తుల ద్వారా వ్యాపారస్తులతో చర్చలు జరిపి మా యొక్క మెంబర్లు కానివ్వండి, చైర్మన్ గారు కుర్రా అప్పారావు గారు ప్రత్యేకంగా ఈ పాలక వర్గాన్ని అభినందిస్తూ ఉన్నాం. అట్లా కాకుండా రైతులకు నష్టం కలగకూడదనే ఒక ఆలోచనతో ప్రభుత్వం కానీ, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రైతులకి ఏం చేద్దామని ఆలోచన, దానిలో భాగంగానే ఈ మిర్చి యార్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, కమిటీ మెంబర్లు కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని గతంలో ఉన్నదానికంటే రేటు ఎక్కువ పెంచి వాళ్ళ ₹45 ఆ బ్యాగ్కి రైతులకి ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానివల్ల చాలా వరకు ఆ రైతులందరికీ కూడా ఉపయోగం. అదంతా కూడా దాదాపు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకైనా వస్తాయి. ఆ రకంగా కూడా రైతులకి మేలు చేసినందుకు జనసేన పార్టీ నుంచి మిర్చి యార్డు పాలక మండలిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం కానీ మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రైతులకు ఎప్పుడు అండగా ఉండేటటువంటి పనులు చేయాలని చెప్పేసి అందరిని కూడా కోరుతుంటారు. దానిలో భాగంగా జరిగినందుకు మరొకసారి వాళ్ళకి మనస్ఫూర్తిగా చైర్మన్ కుర్రా అప్పారావు గారికి, వైస్ చైర్మన్ మా పార్టీ నాయకులైనటువంటి మల్లిక గారికి, మా డైరెక్టర్లు వంశీ, విజయలక్ష్మి, అట్లానే రిమైనింగ్ డైరెక్టర్లు అందరూ కూడా జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత పాలకులు ఎవరు కూడా వచ్చిన సొమ్ముల్ని పంచుకున్నారు కానీ యాడ్లో అభివృద్ధి ఎవరు కూడా చూడలేదు. కానీ ఒక న్యాయబద్ధంగా అప్పారావు గారు రైతుల సంక్షేమమే మా ధ్యేయం అనే ఉద్దేశంతో చక్కగా పనిచేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఈ గోతాం రేట్లో కూడా గతంలో ₹25 ఉన్నది ఇప్పుడు ₹40 పెంచిచ్చి రైతులకు ఉపయోగపడే విధంగా ఆయన పనిచేయడం అనేది చాలా సంతోషం. అలాగే మేము పాలనా విభాగంలో ఉన్నంతకాలం కూడా రైతుల సంక్షేమే వాళ్ళ యొక్క అభివృద్ధి ధ్యేయంగా మేమందరం కూడా కలిసి పనిచేస్తామని, ఆయనకి మేము తోడుగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.